జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్ సిద్దిపేట జిల్లాలో 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంటు పోటీలు ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రిన్సిపల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మాధవనేని రఘునందన్ రావు పార్లమెంటు సభ్యులు మెదక్ నియోజకవర్గం విచ్చేశారు. గౌరవ అతిథిగా నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం సహాయ సంచాలకులు చక్రపాణి వచ్చారు. ఇతర అతిథులుగా నవోదయ విద్యాలయం సమితి భోపాల్ రీజియన్ ప్రాంతీయ కార్యాలయం సహాయ సంచాలకులు దేవేందర్ కుమార్ విచ్చేశారు. అదేవిధంగా భారత ప్రభుత్వ పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ నుంచి అనిల్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ విచ్చేశారు. ఈ పోటీలో జవహర్ నవోదయ విద్యాలయం వాల్సాడ్ గుజరాత్ రాష్ట్రం టీం మరియు జవహర్ నవోదయ విద్యాలయం కొల్లం కేరళ టీంలు పాల్గొన్నాయి. మొదటగా జవహర్ నవోదయ విద్యాలయం వాల్సాద్ టీం తన ప్రదర్శన ఇచ్చింది. సుమారు 55 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో అన్ని అంశాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువ పార్లమెంటు సభ్యులు తమ చర్చల్లో విద్యా విధానంపై, రైల్వే దుర్ఘటనలపై, లోక్సభ మరియు అసెంబ్లీకి జరిగే జమిలీ ఎన్నికలపై ప్రశ్నోత్తరాలు ప్రస్తావించారు. అదేవిధంగా 0 అవర్ లో పర్యావరణ సమస్యలపై, నీటి కాలుష్యం ప్రస్తావన జరిగింది. విద్యా బిల్లుపై సమగ్రంగా చర్చ జరిగి సభలో ఆమోదించబడింది. జవహర్ నవోదయ విద్యాలయం కొల్లం టీం తమ ప్రదర్శనలో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పై సంతాప తీర్మానం ప్రవేశపెట్టడమైంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా పరీక్షా విధానాలపై, భారతదేశ విదేశాంగ విధానాలపై, రైతుల సమస్యలపై సమగ్ర ప్రశ్నలు మరియు వివరణలు జరిగాయి. 0 అవర్ లో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల అవస్థల గురించి ప్రస్తావించడమైంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై విస్తారంగా చర్చ జరిగి సభలో ఆమోదించబడింది. 2 జంటల నుంచి 8 మంది చొప్పున ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాధవనేని రఘునందన్ రావు ఎంపీ మాట్లాడుతూ తప్పకుండా ఏదో ఒక రోజు నిజ జీవితంలో కూడా ఈ యువ పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు కావాలని ఆకాంక్షించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో సంపూర్ణ వికాసానికై ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన సందర్భంగా తెలియజేశారు. జాతీయ స్థాయి ఎంపిక కాబోయే జట్టుకు ఆయన తన అభినందనలను ముందుగానే తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దేవేందర్ కుమార్ సింగ్ సహాయ సంచాలకులు మాట్లాడుతూ ఇరు జట్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉందని చెప్పారు. అనిల్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు తమ సందేశంలో ఇరు జట్లకు కొన్ని సూచనలు చేశారు. పార్లమెంటరీ విధానం ఏ విధంగా ఉంటుందో, నిజమైన లోక్సభ, రాజ్యసభలో చర్చలు ఏ విధంగా ఉంటాయో క్షుణ్ణంగా వ్యవహరిస్తూ చిన్న పొరపాట్లను సరిదిద్దారు. గౌరవ అతిథిగా విచ్చేసిన బి చక్రపాణి సహాయ సంచాలకులు, నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం వారు తన సందేశంలో ఇరువురు జట్లను మనసారా అభినందించారు. ఈ పోటీలను చక్కగా నిర్వహించినందుకు జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులను మనసారా ప్రశంసించారు. ఇటువంటి చక్కటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఇనుమడింపబడతాయన్నారు. తనను గౌరవ అతిథిగా ఆహ్వానించినందుకు ఆయన తనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, బీజేపీ మండల ప్రెసిడెంట్, వర్గల్ గ్రామస్తులు, ప్రెస్ మిత్రులు మరియు ఇతరులు ఈ పోటీలను తిలకించి ఒక చక్కటి అత్యున్నత అనుభూతికి లోనయ్యారు. తమ విద్యాలయంలో ఈ జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించడం పట్ల దాసి రాజేందర్, ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి తమ ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు శాసన మండలి వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది. భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిన్న నిండు శాసన మండలిలో కవిత అడిగింది. తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకొని పోతామని బీఆర్ఎస్ గా మార్చుకొని పోయినరని అడిగింది. ఇలా యువరాజు గారు చెప్తారా, బావలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్లకు వెళ్ళి వేసి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పోయి పైసలు ఎట్లా ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లా ఇచ్చారు, కర్ణాటకలో ఎట్లా ఇచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలో అడిగినాం కాబట్టి ఏదో పాలోడో పంచాయతీడో కాబట్టి అడిగిండు అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ, స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిరని మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తామని పోయిండ్రు. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఇకపోతే రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు
రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుండ్రి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాలమూరుకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుండ్రి. 10 ఏళ్లు చంద్రశేఖరరావు చేయకపోతే 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పాలమూరుకి ఏం చేసిండో చెప్పుర్రి తప్ప నీ నోరు కంపు, నా నోరు కంపు, అందరి నోరు మూసి కంటే కంపు. దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలుగుతుంది. అందుకని దయచేసి భాషను నియంత్రించుకోవాలని అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి భావితరాలకి మనం సభ నడుపుతున్నటువంటి సందర్భంగా వాడుతున్న భాష గాని, బయట వాడుతున్నటువంటి భాషకు గాని కొంచెం దయచేసి ప్రజలు ఆమోదించే రీతి లోపల ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, పాత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పాత సర్పంచుల్ని విస్మరించింది, పనులు చేయించి రోడ్ల మీద వేసింది, బిల్లులు ఇయ్యలేదు, మన ఊరు మనబడి బిల్లులు రాలేదు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచిగా పనిచేస్తలేదని కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. 2 ఏళ్లైంది మీరు వచ్చి, మన ఊరు మనబడి పైసలు రాలే, గ్రామ పంచాయతీలలో పనిచేసిన సర్పంచుల బిల్లులు రాలేదు, కొత్త సర్పంచులు వచ్చిర్రు, వీళ్ళకి నిధులు లేవు. ముఖ్యమంత్రి చెప్తాడు నేను ఢిల్లీకి పోయి మార్చి లోపల పైసలు తెస్తా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, మేమే గ్రామ పంచాయతీలకి సర్పంచుల అకౌంట్లకి నేరుగా మేమే 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేమే పంపిస్తాం. కాబట్టి మేమిచ్చిన పైసలు, భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలు, ఢిల్లీ నుంచి వచ్చిన పైసలు నేను ఇచ్చిన అని సంకలు గుద్దుకోవడం గాక దయచేసి గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండాలంటే, ఏదో అంటారు కదా పొద్దుగలైతే మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిరు అని మాట్లాడుతున్నారు కదా. నిజంగా మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పల్లెలు బాగుండాలనే కోరిక మీకుంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, కేంద్రం ఎట్లయితే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తుందో మీకు చేతనైతే 100 ఇస్తారా, 200 ఇస్తారా, 1000 కోట్లు ఇస్తారా ఇయ్యండ్రి. బట్టి గారు పెట్టిరు కదా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ లో ఒక్కొక్క పంచాయతీకి 10 లక్షలు, 12,000 పంచాయతీలు ఉన్నాయి. 12,000 పంచాయతీలు ఇంటూ 10 లక్షలు లెక్కేస్తే 1,200 కోట్లు కూడా కావు. గివి ఇయ్యండి ముందుగా చేతనైతే. కేంద్రంకి వెళ్ళి 3,000 కోట్లు తెస్తా, కేంద్రం ఇస్తుంది, మేమే బాధ్యతగా ఉన్నాం. రేపు మార్చి 31 లోపల మీరు మున్సిపల్ ఎన్నికలు పెడితే భారత ప్రభుత్వం సుమారు 1,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు రిలీజ్ చేస్తా అని చెప్పింది. మీరు మున్సిపాలిటీలలో కలిసినటువంటి వార్డుల విభజన రాదు మీకు. గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చినటువంటి మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ వల్ల మునిగి వచ్చినటువంటి ముంపు గ్రామాల ఓటర్లని గజ్వేల్ మున్సిపాలిటీలో ఎట్లా కలపాలనో తెలియదు. జీహెచ్ఎంసీలో 300 వార్డులు చేస్తే వాటిని ఎట్లా విభజించాలనో తెలియదు. అసలు మీ ఆలోచన ఏంది? మీ